మనసును తెలుసుకోవాలంటే కనుక 66 పుస్తకాలు కంప్లీట్గా చదివితే 2-3 సార్లు చదివితే నీకేమైనా అర్థమవుతుంది, లేదా అర్థం కాదండి. కనుక ఆ భయభక్తులు కూడా ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా నీకు ఆనందం కలగాలంటే దేవుని వాక్యాన్ని బట్టి తప్ప మరేది భూమి మీద నిన్ను ఆనందపరిచేది కాదు అనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. కనుక ఈ భూమి మీద ఏవో సంతోషాలు, ఏవో సుఖాలను బట్టి మనిషి ఒక నిమిషం అన్న ఆనందించేది ఈ భూమి మీద దేని బట్టి అయినా. కానీ వాక్యం వల్లంట దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యం అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. అధికముగా ఆనందించాలి వాక్యంలో. అందుకే పాటల్లో ఆనందం, మాటల్లో ఆనందం. అలా ఆనందించేవాడు కాబట్టి ఆ జాన్సన్ విక్టర్ గారు ముఖం మీద ఎప్పుడు చిరునవ్వు, ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు. ఎప్పుడు నిజంగా ఆయన స్టేజ్ మీద వాక్యం చెప్తున్నప్పుడు గట్టిగా నవ్వేది నేనే. అండ్ ఆ వాక్యాన్ని బట్టి నేను ఆనందపడతాం. మనం వాక్యాన్ని బట్టి ఆనందపడాలి. ఎప్పుడు మనం విచారంగా కూర్చొని ఎందుకంటే విచారం? లోకంలో ఉన్నప్పుడు నువ్వు దానికన్నా దేవుని వాక్యం దగ్గర చాలా ఆనందంగా ఉంటుందండి మనిషికి. లోకంలో ఉన్నప్పుడు చాలా తక్కువ మాట్లాడతారు, చాలా ఇబ్బందిగా ఉంటారు. దైవిక సంబంధమైన మనుషులు, లోక సంబంధమైన మనుషులు దేవుని దగ్గరేమో మాడుముఖం వేసుకుని ఉంటారు. అక్కడ లోకంలోకి వెళ్ళిన తర్వాత అబ్బో ఎక్కలేని ఆనందంగానో రివర్స్లో ఉంటుంది అంతా. కనుకండి దేవుని ఆజ్ఞను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి అత్యధికంగా ఆనందించే వారుగా మనం